దైత్యులందరికీ హిరణ్యకశిపుడు ఆద్యుడు. అతని కుమారుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని మనవడు బలిచక్రవర్తి. కీర్తిలో దేవేంద్రుడంతటి వాడైతే దానగుణంలో కర్ణునంతటివాడు. కానీ హిరణ్యకశిపుడిలా విష్ణుద్వేషి అయితే మాత్రం కాదు. క్షీరసాగర మథనం తర్వాత అమృతం దక్కడంలో తమకు అన్యాయం జరిగిందని దానవుల అధిపతి బలిచక్రవర్తికి ఆగ్రహం కలిగింది. ఆ కోపంతో దేవలోకంపై దండెత్తాడు. దేవేంద్రుడి పీఠాన్ని కైవసం చేసుకున్నాడు. కొడుకు ఇంద్రుడి దుస్థితిని చూసి దేవమాత అదితి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా ఆ లక్ష్మీనాథుడు ఆమెకి పుత్రుడిగా జన్మించాడు. బలిచక్రవర్తి అహాన్ని అణిచేందుకు అతడు యాగం నిర్వహిస్తున్న ప్రాంగణంలోకి వటుడి రూపంలో అడుగుపెట్టాడు. త్రిమూర్తుల్లో ఒక్కరన్నట్లు వెలిగిపోతున్న వామన స్వామిని చూసి అక్కడి వారందరూ ఆశ్చర్యపోయారు. వామనమూర్తి బలిని శిక్షించే ప్రదేశానికి చక్రవర్తి ధర్మపత్ని విద్యావల్లి, ప్రహ్లాదుడి బ్రహ్మదేవుడు విచ్చేశారు. బలి తన మనవుడే అయినా అతడి అహంకారాన్ని అణచిన విష్ణు లీలకు ప్రహ్లాదుడు ఆనందించాడు. బలి అర్ధాంగి విద్యావలి మాత్రం స్వామి, తాను ఇచ్చిన మాటకు కట్టుబడి 3 లోకాల్ని ఇచ్చేశాడు. అలాంటి నా భర్తను శిక్షించటం ధర్మమా అంది. బ్రహ్మ కూడా ఇంతటి దాతను శిక్షించదగునా అన్నాడు. అప్పుడు స్వామి, ఎవరిపై నేను కరుణ చూపాలనుకుంటున్నానో ముందుగా వారి సకల సంపదలను హరించేస్తాను. సంసార సంబంధం మైకంలో పడి ఎవరు లోకాన్ని నన్ను ధిక్కరిస్తారో అతడు అనేక జన్మలెత్తి అవస్థలు పడతాడు. ధనం, వయస్సు, రూపం, విద్య, బలం, ఐశ్వర్యం, కర్మ తదితరాల వల్ల వచ్చే గర్వం కానీ ఇతర మాలిన్యాలు కానీ లేని వారిని రక్షిస్తాను. నన్ను నమ్మిన వారు లోభం, అభిమానం, సంసారం, వైభవం అనే వాటి వలన చెడిపోరు అన్నాడు. తాను బంధించిన కోపోద్వేగాలకు లోను కాకుండా నిశ్చలంగా నిలబడిన బలిని చూసి స్వామి హర్షించాడు. భవిష్యత్తులో దేవలోకానికి అధిపతి అయిన దేవేంద్రుణ్ణి చేస్తానన్నాడు. తాను దానవుడైన దేవదేవుడిపై అపార భక్తి చూపి స్వామి కృపకు పాత్రుడు అయ్యాడు. సప్త చిరంజీవుల్లో అశ్వత్థామ, వ్యాస, హనుమ, విభీషణ, కృపాచార్య, పరశురాములతో పాటు బలిచక్రవర్తికి కూడా చోటును కల్పించాడు. మహాదాత, గొప్ప బలశాలి అయిన బలిచక్రవర్తి తన వద్దకు వచ్చిన వామనుడిని సగౌరవంగా స్వాగతించి, బ్రాహ్మణోత్తమ, ఏం కావాలో కోరుకో అన్నాడు. వామనమూర్తి 3 అడుగుల నేల ఇస్తే చాలు అంటే అంగీకరించాడు బలి. నీ వినాశనం కోసమే విష్ణుమూర్తి మారువేషంలో వచ్చాడు. ఇచ్చిన మాటను వెనక్కి తీసుకో అని గురువు శుక్రాచార్యుడు హెచ్చరించిన మాట తప్పలేదు బలి. అప్పుడు స్వామి 1 అడుగుతో భూమండలాన్ని, 2వ అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించాడు. 3వ అడుగును ఆ దానశీలి శిరస్సు పైనే మోపి అధన పాతాళ తొక్కటానికి సిద్ధమయ్యాడు.
వామన జయంతిని కేరళ వాసులు ఓనంగా వేడుక చేసుకుంటారు.